ఈరోజు మనం మాట్లాడుకునే విషయం అమ్మపల్లి దేవాలయం. 11వ శతాబ్దంలో చాళుక్యుల పాలనలో రూపుదిద్దుకున్న అమ్మపల్లి దేవాలయం రూపురేఖలు మారుతున్నాయి. అప్పటి శిల్పకళాకారుల నైపుణ్యం, మేధస్సుతో నిర్మించిన రాతి కట్టడాలు 10 శతాబ్దాలు గడుస్తున్నా పదిలంగా ఉన్నాయి. నర్కుడకు తూర్పు వైపు అంటే శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్ళే రహదారిలో 9.20 ఎకరాల్లో సీతారామచంద్రస్వాముల వారి ఏకశిలా దేవాలయం రూపుదిద్దుకుంటుంది. రెండో కోనేరు, అశ్వశాలలు, రథశాల, ఇతర రాతి కట్టడాలు శిథిలమయ్యాయి. ఆలయ పునరుద్ధరణ పనులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, శంషాబాద్ మాజీ జెడ్పీసీ నీరటి తన్వి ముదిరాజ్ గారు సొంత నిధులతో చేపట్టారు. రాజగోపురం, ఆలయ ప్రాకారాలు పునరుద్ధరిస్తుండడంతో పూర్వ వైభవం సంతరించుకుంటుంది. తెలంగాణలోని ఎత్తైన గాలిగోపురం. గర్భగుడి ముందు రాతితో నిర్మించిన గాలిగోపురం 80 అడుగుల ఎత్తు ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకున్నా అప్పటి శిల్పాలు తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యంలో ఆగమశాస్త్రబద్ధంగా అవతార పురుషుల విగ్రహాలను చెక్కి గాలిగోపురం ఒక్కో అంతస్తులో ప్రతిష్ఠించారు. నిజాం నవాబు హయాంలో 11వ శతాబ్దంలో అమ్మపల్లి ఆలయానికి మరమ్మతులు చేసినట్లు చరిత్రలో ఉందని దేవాదాయ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. రెండో అంతస్తులో హిందూ, ఇస్లాం మతాల సామరస్యానికి ప్రతీకగా ఉండేలా ఆర్చిలు, కమాన్లు మేళవించి నిర్మించారు. నిజాం పాలనలో మరమ్మతులకు నోచుకున్న అమ్మపల్లి దేవాలయం వారసత్వ సంపదగా ప్రభుత్వం గుర్తించింది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మపల్లి గుడి. అమ్మపల్లి ఆలయ ప్రాంగణంలో 1980 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ సినిమా షూటింగ్ల సందడి ప్రారంభమైంది. నిర్మాతలు భారీ సెట్టింగ్లు వేసి నెలల తరబడి షూటింగ్ చేయడం, ఆలయం వద్ద బౌన్సర్లను కాపలా పెట్టడం భక్తులకు లోనికి అందించలేదు. అప్పట్లో ప్రభాస్ పౌర్ణమి సంబంధించిన మూవీ కూడా, ఆ షూట్ కూడా ఇక్కడ జరిగింది. విసిగిపోయిన స్థానికులు ఆందోళనకు దిగడంతో 2012 నుంచి అమ్మపల్లిలో సినిమా షూటింగ్లను దేవాదాయ శాఖ శాశ్వతంగా నిలిపివేసింది. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ల కోసం నిత్యం చాలామంది వస్తుండడంతో మళ్ళీ ఆలయ పరిసరాలు కలకలలాడుతున్నాయి. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి అఫ్జల్గంజ్ల బస్సు ఎక్కితే సీదా శంషాబాద్కి బస్సులున్నాయి. చంద్రాంగుట్ట నుంచి సీదా శంషాబాద్కి ఆటోలు ఉన్నాయి, లేదంటే బస్సులు కూడా ఉన్నాయి. శంషాబాద్ నుంచి అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి? అక్కడి నుంచి షాద్నగర్ వెళ్ళే బస్సులు, లేదంటే ప్రైవేట్ ఆటోలు, క్యాబ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఓలా, ఊబర్ బుక్ చేసుకొని ఎట్లైనా వెళ్ళిపోవచ్చు.